ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. ఆశీస్సులు. అమ్మ, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం. చార్ధామ్ యాత్రలో ఒకటి ఈ యాత్ర కూడా. మరి హిమాలయాల్లో కొలువై ఉన్న క్షేత్రమే ఈ కేదార్నాథ్. ఒక్కసారి ఆ స్వామి గురించి తెలియజేయండి. కేదార్నాథ్ మేము కూడా వెళ్ళాం. సంతోషం. ఆ గుళ్ళు మూసేసే టైంలో ఎప్పుడు అప్పుడు దసరాల తర్వాత ఇంకా నా 5-6 రోజుల్లో ఆ గుడి మూసేస్తారు అన్న టైంలో మేము అక్కడికి వెళ్ళాము. పరిమితమైన మంసే అంతాను కప్పబడింది అప్పటికి. చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. చాలా కష్టతరమైనది కూడా అమ్మ. అందరూ వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు కూడా దర్శనం చేసుకోకుండా తిరిగి వచ్చిన రోజులు కూడా ఉంటాయంట. మా అబ్బాయి కోడలునేమో నడుచుకుంటూనే వచ్చారు. వాళ్ళు వాకింగ్ బాగా చేస్తూ ఉంటారు, వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. మేమందరం ఈ పోనీలు ఉంటాయి కదా, వాటి మీద బయలుదేరి వెళ్ళాము. పైకి వెళ్ళేటప్పటికి ఆ మంచు గాలి ఇట్లా వచ్చేస్తుంది. మా వారికి మా మనవరాలకి ఆ మంచు ఆ చల్లదాన్ని తట్టుకోలేక వీళ్ళు ఇదైపోయినారు. గబగబా ముందర వాళ్ళని తీసుకెళ్ళి రూమ్ మాట్లాడి అందులో పడేసి ఓ 10 రగ్గులు కప్పేసేసి చాలా ఇదిగా ఉంది. మా వారు కాస్త పెద్దవారు కనుక ఆయన కొంచెం టైం పట్టింది. మీరేమో చాలా చిన్నవాళ్ళు, మీరు చాలా చిన్నవాళ్ళు, మీ వారు అయినా కూడా నాకేం రాలేదుగా, నేను బాగానే ఉన్నా. సరే, మా మనవరాలు కూడా తొందరగా తేలుకుంది. కానీ ఈయన గారి ఆ రాత్రి అక్కడ చాలా బ్రహ్మాండమైన పూజ చేస్తారు. డమరకాలు వాటితోటి అంత బాగా చేస్తారు పూజ. దానికి మా వారు నేను రాలేనన్నారు, నన్ను కూడా వెళ్ళొద్దన్నారు. నువ్వు వెళ్ళలేవు, నువ్వు కూడా నాలాగా పడిపోతావేమో వద్దని. అయినా సరే నేను ఫౌంటైన్ ఇట్లా దీనికి పెట్టేసేసుకుని మా అబ్బాయి వాళ్ళతోటి వెళ్ళి చూసా. సూపర్. చూసా. ఎప్పుడమ్మా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వెళ్ళొచ్చి? దాదాపు 10 సంవత్సరాల పైనే అయి ఉండొచ్చు, గుర్తు లేదు కరెక్ట్ గా చెప్పటానికి. అట్లా చూసుకున్నా మీకు దగ్గర అప్పటికే ఒక 77 76-77 వరకు ఉండొచ్చు. అది పర్వాలేదు. సరే, అమ్మర్నాడు పొద్దున వెళ్ళి ఈయన గారు కూడా వచ్చారు. అప్పుడు వెళ్ళి స్వామిని పూజ చేసుకుని వచ్చాం. అద్భుతం అమ్మా. మహాద్రి పార్శ్వే చితటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్షమహోరగాధ్యైః కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే. ఈ లింగం చరిత్ర ఏమిటంటే, విష్ణుమూర్తి అవతారాలైనటువంటి నరనారాయణులు ఇద్దరు బదరికా వనంలో అక్కడ తపస్సు చేసుకుంటారు. తపస్సు అంటే ఇట్లాగే పార్థివలింగం తయారు చేసుకుని వాళ్ళు శివుణ్ణి ప్రార్థించారట. స్వామి, మేము తపస్సు చేస్తున్నాం, మీరు వచ్చి అందులో ఉండాలి అని ప్రార్థించారట. సరే, బోళాశంకరుడు కదా, వెళ్ళిపోయాను అక్కడ కూర్చున్నాడు కావాలి. వీళ్ళు బ్రహ్మాండమైన తపస్సులు చేశారు. చేసిన తర్వాత కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిపోయి మీకేం కావాలి అని అడిగితే, అందులో మీరు ఈ క్షేత్రం కేదార క్షేత్రం కదా, కొండ అదీను, అందుకని మీరు ఇక్కడ కేదారేశ్వరుడుగా మీరు ఇక్కడ స్థిరంగా ఉండిపోవాలి అని చెప్పి ప్రార్థిస్తే అక్కడి నుంచి దేవతలు ఋషులు రావటాలు, అందరూ ప్రార్థించటాలు, ఆయన అక్కడ ఒప్పుకుని అక్కడున్నాడు. నారాయణుడు మాత్రం ఆ బదరికా వనాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఉండిపోయినాడు. ఈశ్వరుడు ఇక్కడ కేదారేశ్వరుడుగా ఇక్కడ ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఇలాంటిదే కాశీలో కూడా ఉన్నది. కాశీలో కేదారేశ్వర స్వామి గుడి ఉన్నది కదా. అది మరి ఇక్కడ కాశీలో కేదారేశ్వరుడు గుడి అంటే ప్రతిష్ఠ చేసింది కాదు, స్వామి వచ్చి ప్రత్యక్షంగా అక్కడ స్థిరపడిపోయిన కేదారేశ్వరుడు అన్నమాట. ఏంటంటే ఒక బ్రాహ్మణుడు రోజు కేదార్నాథ్ వెళ్ళి కేదారేశ్వరుడిని పూజ చేసుకుని వస్తూ ఉండేవాట. కొంతకాలం అయ్యేటప్పటికి వృద్ధుడైపోయాడు. వెళ్ళలేక స్వామిని ప్రార్థించి, స్వామి నేను రాలేకపోతున్నాను ఇక్కడికి నీ పూజ కోసం, మరి ఎట్లాగని అడిగితే, నీకు అక్కర్లే, నీకోసం నేను వస్తున్నాలే అని చెప్పి ఆయన వచ్చి కాశీలో ప్రతిష్ఠితుడైపోయినాడు.
దాన్ని అప్పట్లో మన దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన వీళ్ళందరూ కొట్టారు. ఇక్కడ కేదార్నాథ అన్నది నాకు గుర్తు రావటంలా, కొట్టారు దాన్ని. అవును, అట్ట 5 బీటు. భాగాలుగా. కాదు కాదు, అట్ట బీట్ ఇచ్చి గీత కనిపిస్తుంది ఆహా, ఓకే. దాని మీద. అది కేదార్నాథ్ ఇటు కాశీలోను దర్శనం చేసుకున్న ఆయన చూసినంత ఫలితమేట. ఇప్పుడు ఈ కేదార్నాథ్ క్షేత్రంకి సంబంధించి కూడా ఒక శరీర భాగం స్వామికి సంబంధించి ఇక్కడ మనం దర్శించుకుంటాము. పంచకేదారాలలో 5 ఇది ఒకటి అని కూడా అంటారు కదమ్మా. నాకు బాగా తెలియదు, కానీ ఉమ్, ఇక్కడ మాత్రం ఆయన ప్రత్యక్షంగా వచ్చేసి ఈ బ్రాహ్మడి కోసం ఇక్కడ ప్రతిష్ఠితుడు అయిపోయినాడు. అది ఇంతకన్నా కేదార్నాథ్కి పెద్ద కథ అంటూ ఏమీ లేదు. అది ఇంతవరకు ఆ కేదార్నాథుడు నరనారాయణులచే ప్రతిష్ఠితుడైనటువంటి కేదార్నాథ్ అన్నమాట. అది సాక్షాత్తు విష్ణుమూర్తి నరనారాయణులుగా రూపంలో వచ్చి పుట్టి వాళ్ళు తపస్సు చేసుకుని అక్కడ ఆయన్ని ప్రతిష్ఠింపజేశారు వాళ్ళు. అది మరి ఇప్పుడు ఈ క్షేత్ర దర్శనం అంటేనే చాలా రిస్క్ తో కూడుకున్నది. చాలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేరు. అవును, ఎప్పుడైతే 6 నెలలు మూసేసి పెడతారు కదా. అంతే అమ్మా, 6 నెలలు మూసేసి పెడతారు. 6 నెలల్లోనూ ఇదిగో పోనీల్లోనూ వీటిల్లోనూ వెళ్ళేవాళ్ళు మనుషులు కూడా భుజాల మీద ఎక్కించుకుని మోసుకుని తీసుకుపోతూ ఉంటారు. ఆక్సిజన్ తీసుకుపోవాలి వీలు కాని వాళ్ళకి చాలా మంది తెచ్చుకున్నారు, మాకు తెలియలేదు. మీరు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా వెళ్ళినప్పుడు? ఏమీ తీసుకోలే. అంటే ముందు మీకు అవగాహన లేకుండేనా, లేకపోతే? అంటే మేము మరి అది తెలుసో తెలీదో, మా అబ్బాయి వాళ్ళు మేమంతా వెళ్ళాం కదా, సరే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మాకు తెలియదు. చాలా మంది ఆ సిలిండర్లు పెట్టుకుని ఈ పోనీల మీద కూర్చుని ఒకటి, లేకపోతే ఎవరో మోస్తుంటే భుజాల మీద కూర్చుని ఒకటి ఆ రకంగా పెట్టుకుని వచ్చారు. మేము కూడా మా వారికి అవసరమైందిగా పైకి వెళ్ళేటప్పటికి మంచు వీటిలో మనం ఈచిపోతూ ఉంటాయి అవి. ఆ టైంలో మరీ గుడి కట్టేసే రోజుల్లో వెళ్ళాం మేము. అక్టోబర్ తర్వాత నవంబర్ ఇంకా చివరి సమయం రోజుల్లో గుడి మూసేస్తున్నారనగా వెళ్ళాము అప్పుడు. అవును, దారిలో చాలా రకాల టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఏవీ లేవు, అవన్నీ తీసేశారు. మేము వెళ్ళేటప్పుడు ఏవీ లేవు అవన్నీ. అది ఇప్పుడు అక్కడ అంటే ఎప్పుడు వేడిగా ఉండే నీళ్ళకి సంబంధించిన ఒక అది బద్రీనారాయణలో. ఇక్కడ కేదార్లో అంటారు కదమ్మా. కేదార్నాథ్లో కాదు, అవునా, బదరీలో ఉన్నది. దానిలో ఒకటి బ్రహ్మకపాలం అని బదరీలో ఉన్నది కదా. అక్కడ పెద్దలకి ఎంత తర్పణాలు అవి పెట్టుకుని తిథులు అవి పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ వేడి నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి అవి ఆ నీళ్లు అందులో. ఓకే ఓకే. అదే ఇప్పుడు ఇంకా ఏం చూసారమ్మా మీరు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ? అక్కడ అక్కడి నుంచి మా వాడు ఢిల్లీ నుంచి ఏకంగా ఒక ఏదో కారు మాట్లాడేసాడు, అప్పట్లో ఉండేది. ఆ కారులో మళ్ళీ ఇవన్నీ చూసి తిరిగి ఢిల్లీ వచ్చేదాకా ఆ కారు మా వెంటనే ఉంటుందన్నమాట. అది కేదార్నాథ్ కింద ఏదో గంగా ఏదో గౌరీ కుండ ఏదో పేరు ఉన్నది, గౌరీ కుండ అనుకుంటాను. ఆ గౌరీ కుండ దగ్గర కారు అదో ఆపేసేసి మేము చేసిన పొరపాటు భోజనాలు చేసి కొండెక్కడం మొదలెట్టాం. పొద్దున్నే వెళ్ళిపోయి ఉంటే తేలిగ్గా ఎక్కగలిగే వాళ్ళం మేము. పొద్దుగూకిపోయింది మేము వెళ్ళేటప్పటికి. సరే ఇంక బ్రహ్మాండమైన మంచు చలి అదంతా వస్తుంది. దీంట్లో మా వారు తట్టుకోలేకపోయారనుకో. సిలిండర్ ఉంటే అప్పుడు మరి ఆయనకి అనుకూలంగా ఉండేదేమో మాకు తెలియలే. కానీ మళ్ళీ మన్నాడు పొద్దునకే తేరుకున్నారు. పొద్దున వెళ్ళి అభిషేకం స్వామికి పూజలు అవి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేసాం. ఓకే. ఇప్పుడు మామూలుగా శివుడు అంటేనే శివుడి ముందు నందీశ్వరుడు, అక్కడ కూడా చాలా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు, చాలా పెద్ద ఎత్తులో అని అంటూ ఉంటారు. నిజంగా అంత పెద్ద ఎత్తులో ఉంటాడమ్మా? అంత పెద్దగా గుర్తు లేదు, కానీ ఉంటుందిగా, మామూలుగా ఉన్నది, పెద్దదిగానే ఉన్నది అంతే. ఇప్పుడు మనకు కేదార్నాథ్ గురించి ఇంకొకటి కూడా ఏంటంటే 2013లో వరదలు వచ్చి ఆ వరదల్లో కూడా క్షేత్రము వరదలు వెళ్ళినప్పుడు సరిగ్గా మా చెల్లెలు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు అదే వాళ్ళు ఇటు వచ్చారు, అక్కడ మునిగిపోయినాయి. వీళ్ళందరూ ఏమైపోయారు అని భయపడ్డాం మేము చాలా. కానీ అది మాత్రం పడిపోకుండా ఉన్నదని చెప్తున్నారు చూడండి. అవును అవును, అదే ఇది ఇంకా కొంచెం స్వామి మహిమ రెట్టింపైంది. అదే కదా ఇలాంటి విషయం జరగటం వల్ల. కాశీకి కూడా ఉంది స్వామి విషయం. అట్లా మనం విశ్వనాథుడి గురించి చెప్పుకునేటప్పుడు మాట్లాడుకుందాం అమ్మా. అది ఇది కేదార్ స్వామికి సంబంధించి ఇంకేదైనా పాట గానీ శ్లోకం గానీ పాడండి మరి. మహాదేవ శివ ఉమా మహేశ్వర శంభో
మహాదేవ శివ ఉమా మహేశ్వర శంభో హర 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 శివ శంకర శంకర శంభో పన్నగభూషణ పార్వతి రమణ పాప వినాశక శంభో ఆశ్రిత జన పరిపాలిత శుభకర సాయి శంకర శంభో మహాదేవ శివ ఉమా మహేశ్వర శంభో చంద్రకళాధర జటాజూటధర గంగాధర హర శంభో చంద్రకళాధర జటాజూటధర గంగాధర హర శంభో అభయప్రదాయక విభూతిదాయక అభయప్రదాయక విభూతిదాయక లింగోద్భవకర శంభో లింగోద్భవకర శంభో ఆశ్రిత జన పరిపాలిత శుభకర శంకర శంకర శంభో ఆశ్రిత జన పరిపాలిత శుభకర శంకర శంకర శంభో మహాదేవ శివ ఉమా మహేశ్వర శంభో. బాబా బాబా, మీ పాటే అద్భుతం. అంటే ఇంకా మళ్ళీ దానికి తాళం తోడైతే అసలు అట్లా వింటూనే ఉండాలనిపిస్తుందమ్మా. ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ రోజు గమనిస్తా ఉన్నా, నేనేమన్నా ట్రై చేస్తే నాకు వస్తుందా అని. టెక్నిక్స్ ఏమన్నా ఉంటాయా అమ్మా తాళం వేయడానికి? తాళమే, పాటకి తాళం ఉంటుందా? తాళం లేని పాట ఉండదు కదా, అంటే తాళమే వేయటమే. ఓకే, సంతోషం అమ్మా, చాలా చక్కగా వివరించారు. అంతే అద్భుతంగా పాడారు, తాళం కూడా అంతే అద్భుతంగా వేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు.